ఉప్పు పన్ను వ్యాసం 1888 ప్రారంభంలో ప్రభుత్వం దేశ రక్షణ సాకుగా చూపి ఉప్పు మీద అదనంగా మణుగుకు 8 అణాల పన్ను విధించి ఈ సమస్య మీద చర్చించడానికి మద్రాసు పుర ప్రముఖులు ఫిబ్రవరి 14వ తేదీ ప్రెసిడెన్సీ కళాశాలలో నార్టన్ అధ్యక్షతన సమావేశమై నార్టన్ ప్రభుత్వ విధానాన్ని ఖండించి ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఏదైనా చెయ్యాలని అందు సంఘీభావం ఆచరణ ముఖ్యమని ఉపన్యసించారు. జి సుబ్రహ్మణ్యయ్యర్ మాట్లాడుతూ ఉప్పు పన్ను చరిత్రను వివరించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. హిందూ రిపోర్టు చేసిన సభా కార్యక్రమాన్ని పీపుల్స్ ఫ్రంట్ ఫిబ్రవరి 25 సంచికలో పునర్ముద్రించి ఇదే సంచికలో ఉప్పు పన్ను మీద వ్యాసం ప్రచురించింది. ఈ వ్యాసం అనువాదం. ఉప్పు పన్ను ఎక్కువ చేయటం మీద ఇంగ్లీష్ పత్రికలు మౌనం వహించటం ఆశ్చర్యం. లండన్ టైమ్స్ ఇతర రాడికల్ పత్రికలు ఉప్పు పన్ను పెంచిన వార్తకు సంబంధించిన టెలిగ్రాములు ప్రచురించటం తప్ప మరేం రాయల. జీవించడానికి అవసరం కాబట్టి ఉప్పు మీద పన్ను పెంచరాదని ఇప్పటికే మేం భావిస్తున్నాం. ఈ చర్య వల్ల పెద్ద సంఖ్యలో నిరుపేద వర్గాలు కష్టాల పాలవుతాయి. ఉప్పు మనిషికి పశువుకు అవసరం గనక వ్యవసాయదారులు విపరీతమైన ఇబ్బందులు పడతారు. సరిహద్దు రక్షణ, బ్రిటిష్ సామ్రాజ్య రక్షణ అవసరం లేదని మేమేం అంటల్లా. నిధులు సమకూర్చుకోవటానికి ఇదొక్కటే మార్గం కూడా కాదు, ఇతర మార్గాలు చాలా ఉన్నాయి. రాష్ట్రాలకు కేటాయించే నిధులు ఎందుకు తగ్గించకూడదు? పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునే ఉద్యోగుల్లో వేతనాల్లో ఎందుకు కోత విధించకూడదు? కొరగాని ఆడంబరాల కోసం ఎంత ధనం దండగ చేస్తున్నారు? నిధుల లోటు గురించి పెడబుబ్బల మధ్య ప్రతిదానికి అడ్డుపడి ఆ నిరర్ధక గవర్నర్ పదవి తన అనుచర గణం విలాసాల కోసం ఊటీలో ఎన్ని లక్షలు ఖర్చు చేశారు. కనీసం ఈయన మందరించారా? వెర్రి ఆడంబరాల కోసం ఖర్చు పెట్టిన ధనాన్ని తిరిగి చెల్లించమని నిర్బంధ పెట్టారా? అదేం లేదు. మీలో సేవా దృక్పథం, దేశభక్తి ఉంటే ఏటా 100 200 చందా వేసుకొని దేశ ఆర్థిక వనరులకు ఎందుకు తోడ్పడకూడదు? నిరుపేదలు జీవించడానికి అవసరమైన ఆహార పదార్థం మీద, జంతువులు బ్రతకడానికి అత్యవసరమైన దినుసుల మీద పన్ను విధించడం అవసరమా? ఇందుకు ప్రభుత్వ అవసరాలను సాకుగా చూపుతున్నారు. పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఎందుకు తాత్కాలికంగా కోత పెట్టకూడదు? నరసయ్య ప్రజల సమస్యల మీద ఎంత తీవ్రంగా రాసేవాడు. లభించిన ఆ 5-6 సంపాదకీయాల వల్ల స్పష్టం. ఒక మద్రాసు గవర్నర్కు ఇంగ్లీష్ రాదని నరసయ్య తన పత్రికలో వివాదం లేవదీసినట్టు తెలుస్తోంది. ఆయన రాతల్లో కనిపించే తీవ్రత, చురుకు వల్ల ప్రభుత్వోద్యోగులు, పెద్ద పెద్ద అధికారులు పత్రిక మీద ద్వేషాన్ని పెంచుకొని ఉంటారు. ఈ సంపాదకీయాలు చదివే బొంగోరే నార్లకు రాసిన ఉత్తరంలో ఈరోజు అనుకోకుండా మద్రాసు ఆర్కైవ్స్లో పర్మిషన్ లభించింది. ఎన్నాళ్ళ నుంచో నేను తపిస్తూ వచ్చిన మా నెల్లూరు జర్నలిజం జనకుడు తండ్రి దంపూరు నరసయ్య ఎడిట్ చేసిన పీపుల్ ఫ్రెండ్ జర్నలిజం జనకుడు, పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక సంచికలు రెండింటిని కళ్ళారా చూసే భాగ్యం లభించి వాటిలో కొన్ని ముఖ్యమైన ఎడిటోరియల్ ఐటమ్స్ చదివిన మీద దంపూరు నరసయ్య నిస్సందేహంగా గొప్ప జర్నలిస్ట్ అనే అభిప్రాయం సాక్ష్యాధారాలతో సహా నేడు మరింత ధృవపడిందే తప్ప తగ్గలేదు అనే అభిప్రాయం. 1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ కొన్ని విశేషాలు. ఈ సంచికలో ఆంధ్రప్రకాశిక వారపత్రిక మీద ఒక సమీక్ష ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీలో సక్రమంగా వెలువడుతున్న తెలుగు వారపత్రిక అని, ఇంగ్లీష్ వారపత్రికల పద్ధతిలో దీన్ని ప్రచురిస్తున్నారని ప్రశంస ఉంది. సమర్థతతో రాయబడ్డ రచనలతో పత్రిక పాఠక ఆదరణ పొందిందని, ఇంగ్లీషు రాని పాఠకులు ఈ పత్రిక ద్వారా దేశ పరిస్థితులను, రాజకీయాలను చక్కగా గ్రహించవచ్చని, పాఠకులకు ఆసక్తి కలిగించే ఎన్నో విశేషాలు ఈ పత్రికలో ఉన్నాయని ఇందులో ఆంధ్రప్రకాశిక ప్రకాశకుడు
ఏసీ పార్థసారథి నాయుడితో నరసయ్య స్నేహం చిరకాలంగా సాగి పీపుల్స్ ఫ్రెండ్ ఆరంభించిన నాటి నుండి ఎడిటోరియల్ నోట్స్ శీర్షిక నిర్వహిస్తూ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ శీర్షికలో సమకాలిక సంఘటనలను వ్యాఖ్యానిస్తూ రచనలు ప్రచురింపబడి ఇందులో అంశాలన్నీ పత్రిక సంపాదక వర్గం రాసినవి. కొన్ని అంశాల చివర డిఎన్ అని ప్రత్యేకంగా నరసయ్య పేరు కనిపిస్తుంది. ఎడిటోరియల్ నోట్స్ వంటిదే స్క్రాప్స్ అనే మరొక శీర్షిక. 1883 సంచికలో ఈ శీర్షిక లేదు. పాఠకులకు ఆసక్తి కలిగించే చిన్న చిన్న వార్తలు అనేకం ఇందులో ఇవ్వబడ్డాయి. ఈ శీర్షికలో ప్రచురించిన కొన్ని వార్తా వ్యాఖ్యలు ఇతర పత్రికల నుంచి తీసుకొని ఆధారాలు పేర్కొనడం జరిగింది. కొన్ని వార్తలను పీపుల్స్ ఫ్రెండ్ స్వతంత్రంగా ప్రచురించింది. ది వీక్ అని మరొక వార్షిక ఉంది. ఈ శీర్షికలో ఫిబ్రవరి 18 శనివారం నుంచి వరుసగా రోజువారీ జరిగే ముఖ్య సంఘటనలు ప్రచురింపబడి ఈ శీర్షికలో ఇతర పత్రికల నుంచి వచ్చిన వార్తలు స్వీకరించినప్పుడు ఆయా పత్రికల పేర్లు వార్తల కింద ఇవ్వబడి గెజిట్ శీర్షికలో పోర్ట్ సెయింట్ జార్జ్ గెజిట్ నుంచి అనేక విషయాలు యథాతథంగా తీసుకొని ప్రచురించబడ్డాయి. శీర్షికలో ప్రపంచ వార్తలు ఆయా పత్రికల నుంచి పునర్ముద్రింపబడి ఈ శీర్షికలో కొన్ని వార్తల చివర ఆకారాలు అంటే రెఫరెన్సులు లేవు. హోల్కర్ వ్యవహారం. ఎడిటోరియల్ నోట్స్ శీర్షికలో అప్రతిష్ట పాలైన హోల్కర్ మహారాజు వ్యవహారం నరసయ్య స్వయంగా రాశాడు. ఈ సంస్థానాధిపతి దుర్వ్యసనాలకు దుష్ట సహవాసాలకు అలవాటు పడినట్టు అతని ప్రవర్తనకు గ్రహచారం కారణమని జోస్యుడు చెప్పిన కారణాన్ని నరసయ్య తిరస్కరించాడు. We fear the astrology of women's salary eyes. Women's starry eyes is doing much mischief to his moral, mental, spiritual and political state అని వ్యంగ్యంగా రాసి మహారాజుకు జాతకాల మీద జోస్యుల మీద విశ్వాసం ఉందని అందుకు అతన్ని ఏమీ అనలేమని సూర్యచంద్ర నక్షత్రాల ప్రభావం మనుషుల హృదయాల మీద ఉండదని నేను సంపూర్ణంగా నమ్ముతున్నామని ఈ సందర్భంలో వ్యాఖ్యానం. Was it from experience that there is a devil in the moon for mischief అని బైరన్ కవి చరణాలు ఉదహరించి ఇఫ్ సో why not is the stars? There is doubtless a great deal of naughtiness, especially under bright Italian starry sky, and perhaps under the Indian starry skies too అని పరిహసించారు. Thousands are guided by Judaical almanac and that less petty closely predicted events, at least some. The Maharaja only follows suit. When Dr. Johnson believed in the Cock Lane ghost, what harm if a Maharaja who never composed a dictionary or the vanity of human wishes should place faith in astrologers? We trust that the stars will be generous to Hawker and remove the disfavor against him అని నరసయ్య తన వ్యాఖ్యను ముగించారు. మూఢనమ్మకాలు తొలగించటానికి శాస్త్రీయ దృక్పథాన్ని వ్యాపింప చెయ్యటానికి ఏ రాయైనా పనికొస్తుందని ఆయన భావించినందునట్లు ఇందులో తెలుస్తుంది. స్క్రాప్స్ శీర్షికలో ట్రావెన్కూర్ మహారాజా దేశాటనల్లో కాలం వెళ్ళబుడుతున్నాడని, ఈ సంస్థానం పరిపాలన పట్టించుకునే నాథుడే లేడని, ఈ సంస్థానం ఎవరి గురించి ఎవ్వరూ ఒక్క మంచి మాట చెప్పటం లేదని, ప్రభుత్వం పరిస్థితి గమనిస్తూ ఉందని వివరించబడి ఈ సంచికలోనే ది ఇల్లీగమసీ ఆఫ్ మహారాజా దులీప్ సింగ్ అనే వ్యాసం ట్రిబ్యూన్ పత్రిక నుంచి పునర్ముద్రణ చేశారు. నరసయ్యకు స్వదేశీ సంస్థానాధిపతుల మీద, జమీందారుల మీద
అప్పటికే సదభిప్రాయం లేనట్టు అర్థమవుతుంది. ఈ సంచికలో సూట్ ఇన్ కనెక్షన్ విత్ మున్సిపల్ లా, physical training in India, the agricultural colleague at Delhi, the races of India, a royal nominee, railway trains, telegraphs మొదలైన వ్యాసాలు ఇతర పత్రికల నుంచి పునర్ముద్రణం చేశాడు. అందులో ఎడిటోరియల్ నోట్స్ శీర్షికలో పిచ్చి కుక్క కాటుకు వైద్యం లేదని, రోగ నివారణ మందు కనిపెట్టి మానవాళి కాపాడాలని ఒక వార్త, రైల్వే ట్రైన్ టెలిగ్రాఫ్ వ్యాసంలో నూతన శాస్త్ర ఆవిష్కరణ రైలు ప్రమాదాలను నివారించగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు నరసయ్య. ఈ శీర్షికలోనే బెంగాల్ పరగణాలు ఉప్పు ధర పెరిగినట్లు ఒక వార్త కూడా ఉంది. 2 కవిత. ఈ సంచికలో ఈగల దోమల బాధ వివరిస్తూ హాస్య కవిత ఒకటి ప్రచురింపబడి, వార్తలు స్పష్టంగా, సంగ్రహంగా, ఆసక్తికరంగా రాసే పద్ధతులు ఒక కవితా రూపంలో వివరించబడ్డాయి. Whatever you have to say, my friend, whether witty or grave or gay, condense as much as ever you can, and whether you write on rural affairs. And మొదలై, for editors who do not like to print an article lazily long, and the general reader do not care for a couple of yards of song. So gather your wits in the smallest place. If you win the others' crown, and every time you write, my friend, boil it down అనే చరణాలతో ఈ కవిత పూర్తి చేసి, స్క్రాప్స్ శీర్షికలోనే నేపాల్ మహారాజు మరణించిన 5 నెలల తరువాత ప్రధానమంత్రి బలవంతం వల్ల విధవలైన రాణులు సతి ఆచరించినట్లు ఒక విషాద వార్త కనిపిస్తుంది. ఇదే శీర్షికలో ఫ్రెంచి భాషలో వెలువడే ది జర్నల్ డెస్ మెండికాన్స్ అనే వింత పత్రిక గురించి వివరాలు. డాక్టర్ కెఎస్ బహదూర్జీ లండన్లో వైద్య విద్య అభ్యసించి బొంబాయికి తిరిగి వస్తున్న వార్త ద వీక్ శీర్షికలో ఇచ్చారు. ఈయన పశ్చిమ భారతం నుంచి ఎండి పట్టా సాధించిన తొలి వ్యక్తి అనే ప్రశంస కూడా ఉంది. ఈ సంచికలోనే రాయ్బరేలీలో ఆర్య సమాజం కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న అనాథ శరణాలయానికి సంబంధించిన వార్త కూడా ఉంది. పత్రిక అంతా ఇటువంటి వార్తలతోనే నిండి ఉందని చెప్పడం లేదు, కానీ సాధారణ పాఠకులు ఇష్టపడి ఒకే కాన్పులో 3 పిల్లలు శిశువుల జననం, నగరానికి సర్కస్ ఆగమనం వంటి సాదాసీదా వార్తలు కూడా ఉన్నాయి. చారిటీ స్కూల్. ఈ వార్తల మధ్య నరసయ్య మద్రాసులో నడిపిన చారిటీ స్కూల్ ప్రస్తావన కూడా ఉంది. మద్రాస్ షరీఫ్ శివాలయ రామస్వామి మొదలయార్ ఈ స్కూలుకు విరాళం ఇచ్చిన వివరం ఈ విధంగా, a check for 100 rupees was forwarded to us on the other day by Sir Sivali Ramaswamy Mudaliyar, S.R. Mudaliyar, for the support of our paper and charity school. ఈ రామస్వామి మొదలయారు మోనే గారి సత్రానికి 16,000 రూపాయల విరాళం, గోయింగ్ టు స్కూల్ అనే స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి 3,000 రూపాయల విరాళం ఇవ్వడం. రాజా జిఎస్ గజపతిరావు గారు మోనే గారి సత్రానికి 1,000 రూపాయల విరాళం ఇవ్వటానికి సంబంధించిన వార్తలు ఈ పత్రికలలో ఉన్నాయి. ఈ సంచికలో మద్రాస్ ప్రభుత్వం పత్రికలు, మద్రాస్ చట్టసభ, కోయంబత్తూరు జిల్లా అనే 3 సంపాదకీయ వ్యాసాలు. వీటితో పాటు మద్రాస్ మున్సిపాలిటీలు అనే వ్యాసం కూడా. కోయంబత్తూరు జిల్లా అనే సంపాదకీయంలో
ఆ జిల్లా భౌగోళిక చారిత్రక విషయాలు వివరంగా ఇవ్వబడి ఈ వ్యాసం చివర ట్రావెన్కోర్ సంస్థానాల వ్యవహారాల మీద రాసిన వ్యాసం చివర ఎఫ్ అనే రచయిత సంగ్రహ నామం ప్రచురింపబడి 1883 డిసెంబర్ 1 సంచికలో బెంగాలీ టెనెన్సీ బిల్ వ్యాస రచయిత కూడా ఈయన. నరసయ్య పీపుల్స్ ఫ్రంట్ ప్రారంభించిన నాటి నుండి ఒకరిద్దరు మిత్రులైన రచనలు పంపి సహకరించినట్లు ఇందువల్ల స్పష్టం. నరసయ్య తన పాఠకులకు చేసిన ఒక విజ్ఞాపనలో మంత్లీ పేమెంట్ ఫర్ ఆర్టికల్ ఇన్ ది పీపుల్స్ ఫ్రంట్ ఫారమ్స్ నో ఇన్కన్సిడరబుల్ ఐటమ్ ఆఫ్ అవర్ టోటల్ ఎక్స్పెండిచర్ అని పేర్కొన్నారు. ఈ ఒక్క సంచికలోనే హిందూ, మద్రాస్ మెయిల్, ట్రిబ్యూన్, ది డైలీ టెలిగ్రాఫ్, టైమ్ మ్యాగజైన్, చేంబర్స్ జర్నల్ వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ పత్రికల నుంచి వార్తలు, వ్యాసాలు పునర్ముద్రించారు. వీటిలో కొన్ని పత్రికలకైనా చందాలు చెల్లించడం పత్రికా నిర్వహణలో భాగమే. రచయితలకు ఇచ్చే పారితోషికంలో ఈ ఖర్చు కూడా చేరే ఉంది. అంజుమన్ ముఫ్దీ ఇస్లాం నరసయ్య ఉదార భావాలు, విద్యాభిమానం తెలియచేసే మరొక వార్త ఈ సంచికలో. ఏటా 200 మంది ముస్లిం విద్యార్థులకు అంజుమన్ ముఫ్దీ ఇస్లాం సంస్థ సాంకేతిక విద్యలో శిక్షణ ఇచ్చేది, టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ సంస్థ 600 రూపాయల వార్షిక గ్రాంట్ మంజూరు చేయమని మద్రాసు మున్సిపాలిటీని అర్థించింది. అదేవిధంగా ఇతర సంస్థలు కూడా సహాయం కోరవచ్చనే నెపంతో మున్సిపాలిటీ ఈ అభ్యర్థనను తిరస్కరించి ఈ విషయం మీద వ్యాఖ్యానిస్తూ ఇస్లాం మతస్థులు చదువులో వెనకబడి ఉన్నారని, ఇంతమంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కలిగిస్తున్న ఈ సంస్థకు ప్రత్యేకంగా గ్రాంట్ మంజూరు చేసి ప్రోత్సహించి ఉండాల్సిందని, ఇదేం పెద్ద మొత్తం కాదని నరసయ్య పీపుల్ ఫ్రంట్ అభిప్రాయపడ్డారు. పీపుల్స్ ఫ్రంట్ విజ్ఞాపన ఈ సంచికలోనే నరసయ్య చందాదారులకు, పాఠకులకు ఒక విజ్ఞాపన చేశారు. 7 ఏళ్ల పత్రికా నిర్వహణలో చందాదారుల నుంచి 4,000 రూపాయలు బాకీ ఉన్నట్లు ఈ విజ్ఞాపన అనువాదం. సహృదయులారా, పాత కొత్త చందాదారుల నుంచి 4,000 రూపాయల బకాయిలు, అందులో సగం మొత్తం ఇప్పుడు చందాదారులుగా కొనసాగుతున్న వాళ్ళ నుంచే రావాలి. మీలో ప్రతి ఒక్కరూ రేపటి రోజు చందా బాకీ చెల్లించగలిగితే వెంటనే కొత్త అచ్చులు కొని పత్రికను ఆకర్షణీయంగా వెలువరించగలరు. ఈ పరిస్థితులు మీ బాధ్యత గుర్తించి సక్రమంగా నిర్వర్తించి సహకరించమని అర్థించే మీ సేవకుడు డి నరసయ్య, ప్రొప్రైటర్, పీపుల్స్ ఫ్రంట్. సుబ్రహ్మణ్య అయ్యర్కు వీడ్కోలు. నరసయ్య రాజకీయ అభిప్రాయాలను వివరంగా తెలుసుకునే అవకాశం లేదు. మద్రాస్ మహాజనసభ, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన వంటి ముఖ్య సంఘటనలు జరిగిన ఆయన ఎంత సంతోషంగా స్వాగతం పలికి ఉంటాడు ఊహించుకోవాలి. నరసయ్య మద్రాస్ మహాజనసభ అభిప్రాయాలను అభిమానించారు. ఆ సంస్థ కార్యకలాపాలను ఆమోదించారు. హిందూ పత్రికలతో ఆయనకు ఆత్మీయమైన స్నేహమే తప్ప స్పర్ధ లేదు. 1896-97 సంవత్సరంలో దేశంలో పెద్ద కాటకం ఏర్పడి ప్రభుత్వం సామాన్య ప్రజల చేత బండరాళ్లు కొట్టి కంకర వేయటం వంటి అతి కఠినమైన కరువు పనులు చేయించి ఉపాధి కల్పించి ఈ శ్రమకు ప్రతిఫలం చాలా స్వల్పం. ఒక్క మధ్య పరగణాలలోనే 150,000 ఆకలి చావు సంభవించాయని హిందూ పత్రిక అంచనా వేసి హిందూ దేశంలో ప్రభుత్వ వ్యయం విషయంలో విచారణ జరగటం కోసం ఇంగ్లండ్లో రాయల్ కమిషన్ ఇండియన్ ఎక్స్పెండిచర్ పేర ఒక విచారణా సంఘం ఏర్పడి లార్డ్ వెల్బీ కమిషన్ అధ్యక్షుడు, దాదాబాయి నౌరోజీ కమిషన్ సభ్యుడు, మద్రాస్ మహాజనసభ సుబ్రహ్మణ్య అయ్యర్ తన ప్రతినిధిగా కమిషన్ ముందు సాక్ష్యం చెప్పటానికి పంపుతున్నట్టు తీర్మానించి లండన్ వచ్చే ముందు హిందూ దేశంలో ప్రభుత్వ ఖర్చుల గురించి సమగ్రంగా వివరాలు సేకరించుకొని సన్నద్ధుడై రావాలని నౌరోజీ సుబ్రహ్మణ్య అయ్యర్కు సూచించారు. అయ్యర్
లండన్కు బయలుదేరే ముందు కమిషన్ ఎదుట తాను ఏ విషయాలు ప్రస్తావించదలిసింది క్లుప్తంగా రాసి పంపారు. 1897 ఏప్రిల్ 10 ఆయన బొంబాయి నుంచి ఓడలో బయలుదేరి వెళ్ళి మే నెలలో కమిషన్ ముందు 2 సార్లు సాక్ష్యమిచ్చి సుబ్రహ్మణ్య అయ్యర్ లండన్కు బయలుదేరే సందర్భంలో ఆయన్ను అభినందిస్తూ నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్లో రాసిన వ్యాసం కొన్ని మంచి వాక్యాలు 100 years ఆఫ్ ద హిందూ సంపుటంలో ప్రచురించబడి ద పీపుల్స్ ఫ్రెండ్ ఆఫ్ మెడ్రాస్ వెల్కమ్డ్ సుబ్రహ్మణ్య అయ్యర్స్ ట్రిప్ టు ఇంగ్లాండ్. ఇట్ అఫోర్డ్స్ us no little pleasure to learn, it wrote, that our brother Mr. G. Subramanya Iyer of the Hindu has been selected by the Maharaja Mahajana Sabha to give evidence before Lord Bedby's Commission on Indian Expenditure as its own and the people's representative from this part of the country. Mr. Subramanya Iyer, though a young man, is very studious and conscientious and thoroughly masters all its details before he ventures to speak or write upon any subject, and he has moreover the courage of his convictions, as all southern India knows. He is by no means an impracticable man and does not allow his patriotic zeal to run away either with discretion or common sense. So his journey to England on this public daily duty will, we are sure, prove beneficial to one and all in many ways. నరసయ్య ఒక పత్రికాధిపతిగా సాటి జర్నలిస్టు గుణగణాలు హృదయపూర్వకంగా మంచి మాటలతో వ్యక్తి. అయ్యర్ దక్షిణ భారతం నుంచి ప్రతినిధిగా వెళ్ళటం హర్షదాయకమంటూ అందుకు ఆయన అర్హతలేమిటో చూపించారు. నరసయ్య రాజకీయ భావాలు అప్పటి దేశ ప్రధాన రాజకీయ స్రవంతితోనే సాగుతున్నట్టు ఈ వీడ్కోలు వ్యాసం వల్ల స్ఫురిస్తోంది. సుబ్రహ్మణ్య అయ్యర్ మద్రాసు తిరిగి వచ్చాక కొద్ది రోజులకే పీపుల్స్ ఫ్రెండ్ ప్రచురణ ఆగిపోయి. పీపుల్స్ ఫ్రెండ్లో నరసయ్య కన్యాశుల్క నాటక సమీక్ష, గురజాడ కన్యాశుల్క నాటకం 1897 జనవరిలో వచ్చయింది. ఈ నాటకాన్ని జనవరి 21 పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో నరసయ్య సమీక్షించారు. కన్యాశుల్క నాటకం మీద వెలువడిన తొలి సమీక్ష ఇది. సమకాలిక పత్రికలలో ఈ నాటకం మీద చాలా సమీక్షలు వచ్చాయి. ఇంగ్లీష్ భాష రాని వారిలో కన్యాశుల్క దురాచారం కొనసాగుతుంది కనుక అటువంటి పాఠకుల కోసం ఈ నాటకం ఉద్దేశింపబడిందని అముద్రిత గ్రంథ చింతామణి సంపాదకుడు పూర్ణల రామకృష్ణయ్య భావించారు. అందువల్ల నాటకంలో వాడుక చేయబడ్డ గ్రామోక్తులను తాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. శశిలేఖ కన్యాశుల్క నాటకాన్ని గ్రాంధిక భాషలో రాయనందుకు గర్హించింది. చింతామణి దీన్ని హాస్యరస ప్రధాన నాటకమని, ఈ గ్రంథం నాటక రూపంలో వ్రాయబడటం చేత చదువులకు హృదయ రంజకంగా ఉండొచ్చు అని అభిప్రాయం. గురజాడ సమకాలిక సమస్యలను స్వీకరించి చమత్కారం, హాస్యం నింపి నాటకాన్ని రచించాడని ధీమణి అనే పత్రిక భావి. ఇతివృత్త నిర్వహణలో నేర్పు, సహజమైన అభివ్యక్తి కన్యాశుల్క నాటకంలో గొప్ప గుణాలు, అంశాలని, ఈ నాటకం ప్రకృతికి అద్దం పడుతుందని వీక్లీ రివ్యూ పత్రిక గుర్తించి ఈ హాస్యం పొంగులు వారి ఈ కథ నీతిదాయకమైన బాలిక అనేటువంటి పత్రిక ప్రశంసి. ప్రాచీన రూపకాలలో కనిపించని పాత్ర చిత్రం ఈ నాటకంలో ఉందని, హాస్యం ఉట్టిపడే నాటకని తెలుగు హార్ప్ అనే పత్రిక పేరు. పాత్ర చిత్రణలో నూతనత్వం, సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రడు, ఇతివృత్త నిర్వహణలో నేర్పు అనే అంశాలు
1-2 సమీక్షలు ప్రస్తావించాయి. ఈ సమీక్షలు ఎక్కువ భాగం భాషను గురించి తమ అనుమానాలు వ్యక్తం చేశాయి. 1897-1915 మధ్య కాలంలో వచ్చిన కన్యాశుల్క విమర్శలను సమీక్ష దశ అనవచ్చు. భాషా విషయమైన సుదీర్ఘ చర్చ, సలహాలు, సందేహాలు వీటిని గమనిస్తే ఈ సమీక్ష దశ మొదట్లో 1897 అముద్రిత గ్రంథ చింతామణి చేసిన విమర్శ, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి 1915 సంవత్సరం చేసిన విమర్శ పొడిగింపు అన్నారు. 1999లో కన్యాశుల్కం 100 ఏళ్ల సమాలోచనం గ్రంథ సంపాదకులు భావించారే తప్ప అప్పారావు హృదయాన్ని సాకల్యంగా ఆవిష్కరించిన సమీక్ష మద్రాసు నుంచి దంపూర్ నరసయ్య వెలువరుస్తూ వచ్చిన పీపుల్స్ ఫ్రెండ్లో 1897 జనవరిలోనే అచ్చుపడింది అని ఈ విమర్శకుల కంటే ఎంతో ముందుగా కెవి రమణారెడ్డి వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని ఎవరూ పట్టించుకోలం. రమణారెడ్డి మాటలను శ్రద్ధగా చదివి ఉంటే నరసయ్య కన్యాశుల్క సమీక్షలు ఆనాటి ఇతర పత్రికలలో వచ్చిన సమీక్షలు ఒకే గాట కట్టి ఉండరు. రమణారెడ్డి అభిప్రాయమే కాదు, నరసయ్య సమీక్ష గురజాడను కూడా ఎంతగానో నచ్చింది. గురజాడకు కూడా 19/9 కన్యాశుల్క నాటకం ప్రతిలో ఆయన తొలి ముద్రణ మీద వచ్చిన సమీక్షలను చేర్చారు. అన్నిటికంటా ముందు పీపుల్స్ ఫ్రంట్ సమీక్ష చేసుకొని నరసయ్యపై తనకున్న గౌరవాన్ని గురజాడ ప్రకటించాడు, వ్యక్తమై. నరసయ్య ప్రతిభా పాండిత్యాల మీద, సేముషి మీద గురజాడ గౌరవం ఎక్కువ. ఒంగోలు మణి సుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలో ఆంగ్ల భాషలో ఆయన గొప్ప పండితుడు అని ప్రస్తుతించారు. తెలుగుదేశంలో ఒక పుస్తకాన్ని సమీక్ష చెయ్యగల సత్తా ఉన్న వాళ్ళెవరు లేరని రాస్తారు. ఈ సందర్భంలో నరసయ్య పేరు గుర్తు తెచ్చుకొని ఆయన జీవించి ఉన్నారా, ఉంటే ఆయన చిరునామా తెలియజేయి, ఆయన్ను కలుసుకోవాలని రాశాడు గురజాడ. కొత్తగా అచ్చయిన కన్యాశుల్కం ప్రతి 19/9 ముద్రను నరసయ్యకు పంపాలని కోరికతోనే గురజాడ ఆయన చిరునామా వాకబ్ చేసినట్లు తోస్తారు. నరసయ్య కన్యాశుల్క సమీక్ష గురజాడ హృదయంలో శాశ్వతంగా గుర్తుండిపోయిందని చెప్పడానికి ఈ ఉత్తరమే సాక్ష్యం అంటాడు కాళిదాసు పురుషోత్తం. కన్యాశుల్క నాటకంలో మౌలికాంశాలను తరచి చూసిన సద్విమర్శకుడు నరసయ్య. ఆయన గురజాడ నాటక రచన లక్ష్యాలను అనుసరించిన నూతన మార్గాలను విశ్లేషించాడు, గుర్తించాడు. చిరకాలంగా వాడుకలో ఉన్న నాటక రచనా సంప్రదాయాలను గురజాడ తృణీకరించాడని గ్రహించాడు. మొత్తం తెలుగు గ్రంథ రచనలోనే ఈ నాటకం కొత్త పుంతలు తొక్కిందని ప్రస్తుతించాడు. కన్యాశుల్కం ఇతివృత్తం అపూర్వమైందని, ఆ నాటక పాత్రలు యథార్థ జీవిత ప్రతిబింబాలని చెప్పారు. కన్యాశుల్క నాటకాన్ని రంగస్థలం మీద ప్రదర్శన కానే కాక సహృదయులు పఠించి కూడా ఆనందిస్తారని భవిష్యద్వాణి వినిపించారు. పండితులకు ప్రీతికరమైన కృతక గ్రాంధిక భాష వదిలి జీవద్భాషలో నాటక రచన చేసినందుకు హృదయపూర్వకంగా అభినందించారు. నరసయ్య, గురజాడ ఇద్దరు ఉదార పాశ్చాత్య విద్యా విధానం ప్రభావంలో వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నవాడు. నరసయ్య విద్యార్థి దశ నుండి ఇంగ్లీష్ సాహిత్యంతో పాటు రాజకీయ, ఆర్థిక శాస్త్రాలను, చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. తనకు పాశ్చాత్య రూపక సంప్రదాయాలతో గాఢ పరిచయం. అందుచేతనే కన్యాశుల్క నాటకాన్ని అంతగా అభిమానించి ఆహ్వానించి గురజాడ కన్యాశుల్క నాటక రచనలో వాడిన భాషను ఆమోదించారు. నరసయ్య వ్యావహారిక భాషా ప్రాముఖ్యాన్ని, ప్రయోజనాన్ని 1870 నాటికే గుర్తించారు. నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో అనువాదకుడుగా ఉన్న రోజుల్లోనే భాషా విషయంలో ఆయన అభిప్రాయాలలో మార్పు వచ్చి ఉంది. వెంకటగిరి జమీందార్ సర్వజ్ఞ కుమార యచేంద్ర సాన్నిహిత్యం కూడా ఇందుకు కాదు.
కుక్కొండ మొదలైన వారు వేర గ్రాంధిక భాషలో పత్రికలు వెలువరిస్తున్న కాలంలో నరసయ్య ప్రజల భాషలో తెలుగు పత్రిక తీసుకుని రావటానికి ప్రయత్నించారు. పత్రికల భాష మీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. 1883 డిసెంబర్ 1వ తేదీన పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో ఈ ప్రకటన చేశారు. నయమైన తెలుగు న్యూస్ పేపర్ ఇంగ్లీష్లో ప్రకృతంలో ప్రచురపరుస్తూ ఉండే పీపుల్స్ ఫ్రెండ్ వలనే లోకులకు కావాల్సినటువంటి వాళ్ళ హితాన్నైనటువంటి అన్ని విషయాలు కలిగి తెలుగు దేశస్థులు ఎలా మాట్లాడతారు అలాగే సులభ శైలిలో వ్రాయబడిన నయమైన ప్రతిపార పత్రిక. ప్రతి వారపత్రిక కోరే వాళ్ళందరూ ఆలస్యం లేక తమ పేరు విలాసం మాత్రం మాకు పంపాలి. పేపరు సందా పోస్టేజీతో సంవత్సరానికి 3 రూపాయలు, నెలకు 4 అణాలు. పేపర్ వారానికి ఒకసారి 2 రాయల్ ఫారాలు అంటే పీపుల్స్ ఫ్రెండ్లో ఉండే మాదిరిగా ఒక కాగితం అచ్చు వేయబడు. 1882 నవంబర్ 1 దంపూరి నరసయ్య, కామినేని చన్నపట్నం, స్వామినేని ముద్దు నరసింహం, సర్వజ్ఞ కుమార యాచేంద్ర వాడుక భాషకు ఉన్న శక్తిని గ్రహించి తమ వచన రచనలో ఉపయోగించి తొలి తెలుగు పత్రికలు వాడుక భాషలో వచ్చాయి. 1842-58 మధ్య వెలువడిన వర్తమాన తరంగణి వాడుక భాషలోనే వచ్చి ఈ సంప్రదాయం నరసయ్యకు పరిచయమైంది. ఆయన ఎంతో ముందుగా పత్రికలు ప్రజల భాషలో ఉండాలని గ్రహించిన క్రాంతదర్శి. తాను నడిపిన తెలుగు పత్రిక ఆంధ్రభాష గ్రామ వర్తమానిని వాడుక భాషలోనే తీసుకొచ్చాడు. సాంఘిక భాషా విషయాలలో నరసయ్య నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన తన సమకాలీకుల కంటే ఎంతో ముందుగా మార్పును పసిగట్టి ఆహ్వానించారు. నరసయ్య కన్యాశుల్కం నాటకం మీద రాసిన సమీక్షకు అనువాదం ఇది. సాహిత్య విషయాల్లో శ్రీ అప్పారావు ఇప్పుడు చెప్పేదంతా కన్యాశుల్కం మీద నరసయ్య రాసిన వ్యాసం. సాహిత్య విషయాల్లో అప్పారావు మౌలిక భావాలు కలిగిన ప్రతిభావంతుడని అనిపిస్తారు. తన హాస్యరచన నాటకం కోసం తెలుగు పండితులకు ఎంతో ప్రీతిపాత్రమైన భాష, కృతకంగా ఉండి పాండిత్య ఆడంబరాన్ని ప్రదర్శించే భాష, ఛాందస సాహిత్య భాష విడిచిపెట్టారు. పండితులు నిష్కారణంగా ప్రశస్తమైందని భావించే భాషలు వాళ్ళ గ్రంథాల్లో వాడుక చేస్తున్న భాష వదిలిపెట్టి ఈ భాషకు బదులు ఇప్పుడు ప్రెసిడెన్సీ ఉత్తర జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల నిత్య జీవితంలో వాడుకలో ఉన్న సరళ సామాన్య భాష ఉపయోగించి నాటక రచనలో ఈ పుస్తకం తెగువ ప్రదర్శిస్తూ కొత్త పుంతలతో, ఇంకా చెప్పాలంటే తెలుగు గ్రంథ రచనలో కొత్త దిశను నిర్దేశించి మార్పు లేకుండా విసుగు పట్టిస్తూ ఒకే ఇరుకు గాడిలో సాహిత్య ధోరణులు సాగుతున్న ఈ కాలంలో నాటక రచయిత గర్వించదగిన సాహిత్యపరమైన సాహసోపేతమైన ధైర్యాన్ని ఈ రూపకం ప్రదర్శిస్తుందని మేం భావిస్తాం. పూర్వపు ఔన్నత్యం కోల్పోయి దిగజారిపోయిన ఈ నిస్సారమైన క్షీణయుగం హాస్యాస్పదంగా పరిణమించిన వ్యాకరణ సాహిత్య శాస్త్రాలు రచయిత లెక్క పెట్టల. తెలుగు రచనలో వ్యవహారంలో ఉన్న వ్యాకరణ సాహిత్య సంబంధమైన అంధవిశ్వాసాల నుంచి బయటపడ్డ పూర్వ రచయితల వాడుక వల్ల లభించే సమర్థన లేకపోయినా ఈ నాటకకర్త కొత్త సాహిత్య భాషను ధైర్యంగా వాడారు. ఈ భాష విశ్వజనీనమైన వాడుక వల్ల ప్రజా ఆమోదాన్ని పొంది ఈ నాటక రచయిత అపూర్వం ఆసక్తికరమైన ఇతివృత్తాన్ని ఎన్నుకొని నిస్సందేహంగా తన ఉపజ్ఞను ప్రదర్శించి రంగస్థలంపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే ఏ తెలుగు ప్రేక్షకులైన సంతోషపెట్టగల వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే వైవిధ్యం గల పాత్రలను సృష్టించాలని మేం నమ్మకంగా చెప్పగలం. పఠనాసక్తి గల చదువరు
విశ్రాంతిగా తమ గదిలోనూ గ్రంథాలయాల్లోనూ కూర్చొని చదివిన కన్యాశుల్క నాటకాన్ని ఆనందించగలరు. అందువల్ల ఈ నాటకాన్ని చదవమని మా తెలుగు పాఠకులందరికీ సంతోషంగా సిఫార్సు చేస్తారు. రచయిత పాత్రలన్నిటినీ సాహసంగా చిత్రీకరిస్తూ అసామాన్యమైన సృజనాత్మక రూపక శిల్పాన్ని ప్రదర్శించి నాటకాన్ని సమగ్రంగా కళాత్మకంగా నిర్మించాడు. ది పీపుల్స్ ఫ్రెండ్, జనవరి 21, 1890. ఏడవ అధ్యాయం, చివరి మజిలీ, ఆంధ్ర భాషా గ్రామ వర్తమానం. నర్సయ్య పీపుల్ ఫ్రంట్ పత్రికలో ఎంతో కీర్తిప్రదంగా నిర్వహించినట్టు ఒంగోలు వెంకట నరసయ్య చెప్పారు. పత్రిక నిలిచిపోయిన పుష్కర కాలం తర్వాత కూడా గురదాడ వంటి బుద్ధిజీవులు బ్రైట్ ఇంగ్లీష్ వీక్లీ అని ప్రశంసించడం, పీపుల్స్ ఫ్రెండ్ నుంచి 100 ఏళ్ల హిందూ సంపుటం కోట్ చేయడం ఎందుకు నిదర్శనం. 1897 జూలై వరకు పీపుల్స్ ఫ్రెండ్ కొనసాగించి ఆగస్టు నెల్లూరు కాపురం మార్చినట్లు నరసయ్య స్వయంగా చెప్పారు. తను ఎంత గుండె బరువుతో నెల్లూరు ప్రయాణమై ఉంటాడు ఎవరి ఊహకైనా తట్టకపో. 17 ఏళ్ల క్రితం 32 ఏళ్ల వయసులో నిక్షేపం లాంటి ప్రభుత్వ ఉద్యోగం మానుకొని ఎన్నో కలలు మూట కట్టుకొని మద్రాసు దారిపట్టి జీవితం ఇంత నిష్ఠురంగా ఉంటుందని తనకు ముందే తెలుసు. తను ఎన్నుకొన్న మార్గం ఇతరులు నడవటానికి సాహసించనిది. చదువు, ఉద్యోగం, భద్ర జీవితం, ఈ వరుసలో తాను నడుచుకోలేడు. తన దారి వేరు. అడుగడుగునా ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సమకాలికుల కంటే విలక్షణమైన ఆలోచనలతో ఆశయ సాధన కోసం పత్రికా రచయితగా, సంపాదకుడిగా జీవితం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో వ్యతిరేక శక్తులతో సంఘర్షించాల్సి వచ్చి తన సర్వస్వం ఒడ్డి పోరాడిన పత్రిక కొనసాగించడం తన శక్తికి మించిన పనే అయి. ఆనాటి ఏ పత్రిక చరిత్ర చూసినా దాదాపు అదే కథ. పత్రిక కొనసాగించడానికి చివరకు నరసయ్య ఇల్లాలి నగలు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చి తనకు మించిన రుణభారం తప్ప తనకేమీ మిగిలింది లేదు. 9 ఏళ్లు కూడా నిండని పసివాడు అనారోగ్య పీడితులైన భార్యను వెంట నెల్లూరు చేయ. హౌ మెనీ వికెడ్ మెన్ అండ్ విమెన్ హ్యావ్ వరీడ్ మై పాత్, గాడ్ దై హ్యాండ్ ఐ ట్రస్ట్ ఇన్ ఆల్ ఈవెంట్స్ అని దినచర్యలో రాసుకున్న వాక్యం ఈ నిస్పృహను తెలియజేస్తుందంటున్నారు కాళిదాసు. నరసయ్య నెల్లూరు రావడానికి మరో కారణం 4 ఏళ్ల వయసున్న ఒకే ఒక కుమారుణ్ణి అక్క మీనాక్షమ్మకు దత్తతిచ్చి ఆమెకు నెల్లూరు దగ్గర కోడూరు గ్రామ పరిసరాల్లో పెద్ద భూస్థితి. ఆమె అమాయకత్వం వల్ల, అశక్తత వల్ల భూములన్నీ తాకట్లో గెలిపాయి. బాకీ తీర్చకపోవటంతో పొలాలు రుణదాతుల స్వాధీనమయ్యే పరిస్థితి వచ్చాయి. ఈ ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టాల్సి రావటం వల్ల కూడా నరసయ్య నెల్లూరులో ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు తనకు వ్యవసాయమే జీవనాధారమయ్యేది. కోడూరు వ్యవసాయంతో నరసయ్య సంబంధం ఈనాటిదిగా 20 ఏళ్లుగా పొలాల మీద అజమాయిషీ తండే. పనుల కాలంలో కోడూరులో ఉండి వ్యవసాయం మంచి చెడ్డలు చూసేవాడు. ఫలసాయంలో అక్కకు 10 పుట్లిచ్చి మిగిలింది తాను తీసుకునేవాడు. ఈ ఐవేజుతోనే మద్రాసులో ఉన్నన్ని రోజులు నెట్టుకొని వచ్చాడు. కోడూరు, భట్టారం వారి కండిక, పొగడ దొరుము కండ్రిక, విలుకానిపల్లె మొదలైన ఊళ్ళన్నీ తనకు పరిచయమే. అక్కడి ప్రజల కష్టసుఖాలు ఆయనకు తెలుసు. ఈ పల్లెటూళ్లలో
మసలడం వల్ల అక్కడి పేదల కడగళ్ళు, భూస్వాముల ఆగడాలు, పెత్తందారుల అక్రమాలు, గ్రామాధికారుల మాయలు, మోసాలు ఏవి ఆయన దృష్టించి తప్పించుకుపోల. నిత్యం ఆ గ్రామాలకు రాకపోకలు సాగించడం వల్ల కొత్త సంగతులు తెలిసి అక్కడి ప్రజల దయనీయ పరిస్థితులు ప్రభుత్వం ముందుంచటానికి, దేశ ప్రజల దృష్టికి తీసుకొని రావడానికి తనకొక పత్రిక అవసరం. పత్రిక తన ఆయుధం. అచ్చాఫీసు నడపడం తన ప్రభుత్వం. ఎన్ని సమస్యలు ఎదురైనా పత్రిక నడపాలనే పిపాస నరసయ్యలో తేరల్లా. నరసయ్యకు జర్నలిజంలో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ఆ రోజుల్లో టేల్ ఆఫ్ టూ సిటీస్ లాగా జర్నలిజంపై ఎంత పిచ్చి కనపరచినవాడు అపురూపమని బంగూరే నార్లకు ఒక ఉత్తరం రాశారు. మద్రాస్ మహానగరంలో ప్రారంభమైన నరసయ్య జర్నలిజం ప్రస్థానం నెల్లూరు జిల్లాలోని కోడూరు గ్రామం వరకు సాగి సమాప్తమై ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆంధ్ర భాష గ్రామ వర్తమాని చివరి మధ్య 3 ఇంగ్లీష్ పత్రికలు ప్రచురించిన 25 ఏళ్ల జర్నలిజం అనుభవంతో తెలుగు పత్రికా సంపాదకుడిగా కొత్త పాత్రలో ప్రవేశించాడు దంపూరు నరసయ్య. తన కళ్ళ ముందే ఆంధ్ర భాష గ్రామ వర్తమాని ప్రారంభం ముగింపు జరిగిన కథ ఒంగోలు వెంకటరంగయ్య ఇలా వివరించారు. దంపూరు నరసయ్య గారు 1897-98 ప్రాంతాలు చెన్నపట్నం నుండి నెల్లూరుకి తిరగా వచ్చి ఇక్కడ స్థావరం కుదుర్చుకొని 1900 సంవత్సరంలో ఆంధ్ర భాష గ్రామ వర్తమాని అనే ఒక చిన్న వారపత్రిక ప్రారంభించి పాఠక ఆదరణం సాగకపోవడం, ప్రవర్తకుని వార్ధక్యం వల్ల అది శైశవంలోనే అంతరించి ఈ పత్రిక వెలువరించే నాటికి నరసయ్య వార్ధక్యంలో ఉన్న వెంకటరంగయ్య అభిప్రాయం. వార్ధక్యం అంటే ఎన్నేళ్లకు కానీ అప్పటి నరసయ్య గారి 51. పెన్నేపల్లి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు ఈ మాట. ఈ పత్రిక నడుపుతున్న కాలంలో నరసయ్య కోర్టు పనుల మీద తరచుగా వెంకటరంగయ్యను కలుసుకుంటూ ఉన్నారు. ఈ సంగతి ఆయన తన దినచర్యలో చాలాసార్లు ప్రస్తావించారు. అప్పటి నరసయ్య స్వరూపం పరిస్థితి ఆయన వార్ధక్య దశలో ఉన్నట్టు అభిప్రాయం కలిగించి ఉండాలి. ఆనాటి భారతీయుల సగటు ఆయుర్దాయం 30 సంవత్సరాలు, అంతకంటే తక్కువ. పైగా నరసయ్య ఆర్థికంగా చితికిపోయి జీవిత పోరాటంలో ఓడి నెల్లూరు చేరారు. 1856 దినవర్తమాని పేరుతో ఒక తెలుగు వారపత్రిక వెలువడి కొక్కొండ వెంకటరత్నం ఆంధ్ర భాషా సంజీవని పత్రికను తర్వాత 1871లో ప్రారంభించారు. వీటి స్ఫూర్తితో నరసయ్య తన పత్రిక ఆంధ్ర భాష గ్రామ వర్తమాని అని పేరు పెట్టారు. ఆంధ్ర భాషలో గ్రామ వర్తమానం తెలిపే పత్రిక అనర్థం కనుక ఆంధ్ర భాష మీద తనకున్న ప్రీతిని, అభిమానాన్ని వ్యక్తం చేయటానికి తన పత్రిక భాషా సాహిత్య విషయాలు ఆదరిస్తుందని ధ్వనించేందుకు ఆంధ్ర పదం చేర్చి ఉంటారు. ఆయన పీపుల్స్ ఫ్రంట్ ప్రారంభించిన 2 ఏళ్లకి తెలుగులో వారపత్రికను వెలువరించేందుకు ప్రయత్నం చేసిన ఇంతకాలాన్ని ఆ అభిలాష ఆకృతి ధరి భాషకు సంబంధించిన నరసయ్యకు ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. 1883 నాటికి వ్యావహారిక భాషావాది ఆయన కన్యాశుల్క నాటక సమీక్షలో తన పండిత భాషను తిరస్కరి ప్రజల భాషను ఆహ్వానించిన సంగతి తెలుసు. ఇప్పుడు గ్రామ స్థాయిలో ప్రజల సమస్యపై దృష్టి నిలిపి పత్రిక ప్రారంభిస్తుంది. ఆయన కార్యరంగం కోడూరు చుట్టుపట్ల పల్లెటూరు. ఆయన పాఠకులు గ్రామీణ ప్రజలు. వారి కోసం తనకిష్టమైన ఇంగ్లీష్ పత్రిక రచన విడిచిపెట్టి తెలుగు జర్నలిజంలోకి మారి చన్నపట్నంలో ఉండి 2 దశాబ్దాలు జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలపై వ్యాఖ్యానిస్తూ పత్రిక కొనసాగి కోడూరు వంటి కుగ్రామాల స్థానిక సమస్యలను విశ్లేషించి పరిష్కారాలు సూచించడానికి ఒక కొత్త పత్రిక స్థాపించడం నరసయ్యకే చెల్లి. యవ్వన ఆవేశంలో నెల్లూరు పయనీర్ ఇంగ్లీష్ పత్రిక ఇంగ్లీష్లో తీసుకువచ్చాడు. కానీ ఇప్పుడైతే ఆ పత్రికను తెలుగులోనే వెలువరించి ఉండేవారు. ఆంధ్ర భాష గ్రామ వర్తమానికి ముందు వెనక ఎన్నో పత్రికలు పుట్టి గిట్టిన తెలుగు పత్రికల చరిత్రలో గ్రామీణ ప్రజల కోసం
అది నిరుపేద రైతుల ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా పత్రిక నడిపిన ఉదంతం లేదు. పత్రికా నిర్వహణలో ఇది అపూర్వ ప్రయోగం. ఇది ముఖ్యంగా పల్లెటూళ్ళ అక్కడి జనాన్ని ఉద్దేశించి పల్లెటూళ్ళు రైతులు అనేకులు తమ కష్టాలను ఈ పత్రికా ముఖంగా తెలుపుతున్నారు. జీవించి ఉన్న కొద్ది కాలం ప్రజోపయోగానికి పలు విషయాలు ఇందు చర్చించబడతాయి. ఇది ముఖ్యంగా నెల్లూరు తాలూకా కోడూరు గ్రామం కోసమే పుట్టింది అని ఒంగోలు వెంకటరంగయ్య వివరించారు. తను ఉద్దేశించుకున్న లక్ష్యాల వల్ల సాధారణ పాఠకుడు, చందాదారులు ఆంధ్ర భాష గ్రామ వర్తమాని మీద ఆసక్తి కోల్పోతారేమో అనే సంకోచం నరసయ్యలో మనసులో లేకపోలే. తనది చిన్న వార్తాపత్రికని గ్రామ సమస్యల మీద, ప్రత్యేకంగా కోడూరు గ్రామ సమస్యల మీద దృష్టి పెట్టడం వల్ల తరచుగా గ్రామీణ స్థితిగతుల మీద రాయాల్సి వస్తుందని పాఠకుడు తన పత్రిక పరిమితులు దృష్టిలో ఉంచుకొని విముఖత చూపకుండా ఆదరించాలని చాలాసార్లు విజ్ఞప్తి చేసి, ఇది చిన్న పత్రిక, ఇందులో అప్పుడప్పుడు నెల్లూరు జిల్లా వార్తలు ప్రచురిస్తాం, ఆయా విలేకరులు పంపిన వార్తలు రచనలు కూడా ప్రచురిస్తాం, ప్రభుత్వాధికారులను, కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ను ఈ పత్రికలో ప్రచురింపబడుతున్న వార్తలు శ్రద్ధగా చూడమని కోరుతున్నాం అని విన్నవించారు. 19 మార్చి ఏప్రిల్ కళాపతి మాసపత్రికలో ప్రచురించిన ప్రకటనలో ఇది తెలుగు పల్లెటూళ్ళ జనాలకు సులభ శైలిలో నెల్లూరు నుంచి దంపూర్ నరసయ్య గారిచే ప్రతి శనివారం ప్రకటించబడు వార్తాపత్రిక అని వివరణ లాంటి వాక్యము. పత్రిక ప్రారంభమైన ఏడాది తరువాత బహుశా తన పత్రిక తెలుగు జిల్లాల పల్లెటూళ్లకు విస్తరించాలని నరసయ్య భావించినట్లు ఈ ప్రకటన వల్ల బోధపడుతోంది. మిగతా విషయాలు రేపు